టీఆర్టీవీ తెలంగాణ. నేను మీ అనిల్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ ఫామ్ హౌస్ కిందకు పరిమితం అవుతా ఉన్నారు. కొన్ని రోజులు హెల్త్ ఇష్యూస్ అని తర్వాత బయటకు వచ్చిన వ్యక్తి కూడా ఇప్పటి కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఇంతవరకు కూడా తెరపైకి ఎందుకు వస్తలేదు. ఒకవైపు కూతురు టిఆర్ జైల్లో ఉంది, దాని గురించి ఏం మాట్లాడట్లేదు. మరొక వైపు కొడుకు పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఆ డ్రోన్ విషయంలో ఎన్ని జరిగినా కానీ మరి కేసీఆర్ మౌనం ఏంటి? తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఇచ్చే మౌనము ఏం చెప్తా ఉంది? తెలంగాణలో కేసీఆర్ అనే పదము చాలా వరకు అయితే చాలా మంది వినడానికి కానీ లేకుంటే కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ తెలంగాణ ప్రజల గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారని చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు ఉంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. మరి కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా తెలంగాణ పోరాట యోధులు, అలాంటి వ్యక్తి ఈరోజు ఓడిపోవడం, తన కింద ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పిదాలు అవి పెద్ద పెద్ద తప్పిదాలుగా అయిపోయినాయి. ఆ పెద్ద పెద్ద తప్పిదాల వల్ల సీఎం గా ఉన్న వ్యక్తి ఈరోజు మాజీ సీఎం గా మారాల్సి వచ్చింది. నిజంగా ఎవరికి పాలన గాని ఏదైతే పదవులు గాని శాశ్వతం కాదు. ఏ రోజైనా కానీ ఇంటికి వెళ్లాల్సిందే. ఏ రోజైనా ప్రజల పక్షాన ఉంటే ప్రజల గుండెల్లో ఉండాల్సిందే. అలాంటి వ్యక్తి ఈ రోజు ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. ఈ రోజు దిశలో ఒక ప్రకటన కూడా, ఒక మెయిన్ హెడ్లైన్ కూడా వచ్చింది కేసీఆర్ గురించి. అది ఎందుకు ఆయన మౌనంగా ఉంటుండు, ఎందుకు ఆయన ప్రజల్లోకి రాలేకపోతా ఉన్నారైతే తెలుసుకుందాం. కేసీఆర్ ఎందుకు ఇలా ప్రతిపక్ష నేతగా ఉండి ప్రతి కార్యానికి గయాడు. బడ్జెట్ సెక్షన్ లో కూడా నో పారిలేషన్. 15 ఆగస్టు వేడుకల్లో గయాడదు. ఎమ్మెల్యే క్యాంపస్ ఆఫీస్ లో జెండా ఎగరవేయలేదు. రాజ్ భవన్ లో టీం ముందుకు ఆబ్సెంట్. ఎల్ఓపి పోస్ట్ కేవలం ప్రోటోకాల్ కోసమేనా? బీఆర్ఎస్ అధినేత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు. ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు హాజరు కాకుండా కేసీఆర్ దాగుడు మూతలు ఆడుతున్నారా? ప్రతిపక్ష బాధ్యతలను సమర్థించడం నిర్వహిస్తా ఉన్నారా? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి కేసీఆర్ చేపట్టారు. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో తనకు చూపెడతామని రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన పార్టీ ఎమ్మెల్యే సమావేశంలో ఆయన ప్రకటించారు. కానీ అప్పటి నుండి ఇంతవరకు కేసీఆర్ ఎక్కువ కనిపించలేదు, దాఖలాలు లేవు. ఇంతవరకు అసెంబ్లీలో జరిగిన ఏ చర్చ కూడా పాల్గొనలేదు. సభకు వచ్చి చర్చలో పాల్గొనే సూచనలు ఇవ్వాలని స్వయంగా సభ నాయకుడు హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కోరిన వ్యక్తి. అంటే తను కూడా సీఎం గతంలో ఉన్నారు, మరి ఈ రోజున రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నారనే తను అసెంబ్లీకి రావట్లేదా? కనీసం ప్రజల్లో కూడా రావట్లేదు. గతంలో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏవైతే ఎలక్షన్ జరిగాయో అప్పుడు బయటికి వచ్చేసి బస్ యాత్ర చేయడం అయితే జరిగింది. మరి ఎందుకు ఇంత మౌనంగా ఉంటా ఉన్నారు కేసీఆర్ అనే విషయాలు మనం చూడాలి. ఎందుకు ఇంత మౌనం? తను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏమని చెప్పారు? అసలైన మీకు అపోజిషన్ పార్టీ అంటే ఏ విధంగా ఉంటది, ప్రతిపక్ష పార్టీ అంటే ఏ విధంగా ఉంటది, సరే మాకు అధికారం ఇవ్వకున్నా గానీ ప్రజల పక్షాన ఉండే ఛాన్స్ అయితే వచ్చింది. ఈ ఛాన్స్ ను ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉంటా ఉన్నారు? నిజంగా కొట్లాడాలి కదా, ప్రజల పక్షాన ఉంటానే వ్యక్తి మరి నిజంగానే ప్రజల పక్షాన ఎందుకు ఉండలేకపోతా ఉన్నారు? ప్రజల కోసం ప్రజల పక్షాన ఉండడానికి ప్రజలు తనని ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అలాంటప్పుడు అది యూజ్ చేసుకొని ఎక్కడ చూసినా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే కనబడతా ఉన్నారు తప్ప కేసీఆర్ ఎక్కడ కనబడట్లేదు. ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. నిజంగా తన హెల్త్ ఇష్యూస్ అని కొన్ని రోజులు చెప్పినప్పటికీ ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలి, త్వరగా కోలుకొని తను అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి ప్రజల యొక్క గొంతుగా, ఎందుకంటే తన ఏదైతే తెలంగాణ పోరాటం 20 సంవత్సరాల పోరాటం 10 సంవత్సరాల ఏదైతే అధికారంలో ఉంది కాబట్టి తనకి చాలా అనుభవం ఉన్న వ్యక్తి, తెలంగాణ అడుగు అనుభవం ఉన్న వ్యక్తులలో కేసీఆర్ ఒకరు ఉంటారు కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కూడా చాలా మంది సూచించారు. అసెంబ్లీలో రావాలని కూడా అధికారంలో ఉన్న సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరారు. మాకు ఇంకా సలహాలు ఇవ్వండి అని కూడా తనైతే కోరారు. కానీ ఎందుకు ఈ మౌనం ఇంకా ఎన్ని రోజులు అనే విషయాలు కూడా మనకైతే తెరపైకి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కూతురు విషయంలో కొంత కుంగిపోతా ఉన్నారు. మరొక వైపు
ఈ కరెంటుకు సంబంధించిన మరొక వైపు కరెంటుకి సంబంధించిన ఫిటేషన్స్ కావచ్చు, మరొక వైపు మేడిగడ్డకు సంబంధించింది కావచ్చు, ఇంకొక వైపు ఇప్పుడు సుంగిశాల మీద కూడా దాని మీద కమిషనరేట్ అయితే వేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అన్ని చిక్కుల్లో ఉన్నా అని మరి తన ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయి ఆ చిక్కులన్నీ విప్పుకున్న తర్వాత బయటకు వచ్చి ప్రజలకి నేను గొప్పని చెప్పుకునే తరుణం కనపడుతా ఉందా, లేకుంటే నిజంగా సమాధానం చెప్పేంత అంటే సమాధానం చెప్పలేకనే తను మౌనంగా ఉంటా ఉన్నారా? మౌనం సమాధానం అయితే కాదు, మరి ఎందుకు ఈ మౌనంగా ఉండాల్సి వస్తా ఉందనేది అయితే మనం చూడాలి. ఏది ఏమైనా కానీ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణకు మౌనంగా ఉండడం కొంతవరకు అయితే చాలా మందికి విమర్శిస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు ఏంటి నువ్వు ఇంత గొప్ప వ్యక్తివి, ఈ తెలంగాణను 10 సంవత్సరాలు పాలించిన వ్యక్తివి, నీ మౌనం ఏం సమాధానం ఇస్తా ఉంది? వాళ్ళందరికీ చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు కూడా, చాలా మంది అయితే చూస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆ మౌనం వీడి తెలంగాణ ప్రజల కోసము ప్రతిపక్ష నేతగా కొట్లాడాలని కోరుకుంటారు.